మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు 2వ కీర్తన భాగములో 7, 8 వచనాలు కనుక మనం ధ్యానిద్దాము. మరి వీటి యొక్క వివరణను తెలుసుకుందాము. 7వ వచనాన్ని, నా కట్టడలను నేను మీకు వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఈ 2 వచనాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీనిని కూడా మనం ఒక 3 భాగాలుగా చూసుకోవచ్చు. ఒక భాగం ఏంటంటే 7వ వచనాన్ని కనుక మనం పరిశీలిస్తే మెస్సయ్య యొక్క దైవ ప్రకటన. మెస్సయ్య అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించి దేవుడు చెప్పిన మాటలను ఇక్కడ మనకి చాలా క్లుప్తంగా అర్థమవుతూ ఉంది. దేవుడు తన కుమారుని రాజుగా ఎన్నుకున్నాడని మరియు అతనిని పుట్టించాను అని ప్రకటించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మెస్సయ్య యొక్క దైవ సంబంధాన్ని, అనగా ఆయనకు దేవునితో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని నొక్కి చెప్తూ ఉంది. ఎలాంటి ప్రత్యేకమైన సంబంధము అంటే, క్రొత్త నిబంధనలో ఈ వచనమును యేసు పునరుద్ధానమును మరియు ఆరోహణములతో ముడిపడి ఉంది. ఏ విధంగా అంటే, మనం కనుక అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనంలోను, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏలయనగా, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదినుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండెను అనియు, ఆయన ఆ దూతలతో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పానా అని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు సృష్టి ఆరంభానికి పూర్వమే తన యొక్క కుమారుని ఎన్నుకున్నాడు. ఆల్రెడీ భూమి మీదకు పంపించడానికి ఎన్నుకున్నాడంటే మళ్ళీ వేరే విధంగా ఆలోచించవద్దు. భూమి మీద పంపించి మన యొక్క పాపాలను రక్షించటానికి, మన పాపాల కోసమైనా రక్త సంపరణ చేయటానికి నిర్ణయించుకున్నాడు. అలాగే 8వ వచనంలో కూడా వారసత్వము మరియు అధికారము కనపడుతుంది. యేసు ప్రభు యొక్క వారసత్వము, అధికారము కూడా ఇక్కడ కనపడుతుంది. ఎలాంటి వారసత్వం అంటే, దేవుడు తన కుమారునికి భూమిపై సంపూర్ణ అధికారమును అన్ని ఆదేశాలతో వారసత్వముగా ఇస్తానని, అన్ని దేశాలను వారసత్వముగా ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఇది మెస్సయి అంటే యేసుక్రీస్తు ప్రపంచముపై శాశ్వతమైన సార్వభౌమాధికారం యొక్క పాలనను తెలియజేస్తుంది. యేసుక్రీస్తే నిజమైన పరిపాలకుడు ఈ భూమిపై. ఆయనకే సార్వభౌమాధికారాలు ఉన్నాయి, శాశ్వతమైన అధికారాలు ఉన్నాయి. ఇది ఆయన 2వ రాకడలో నెరవేరుతుంది. మొదటి రాకలో పాపుల కోసము మరణించాడు. 2వ రాకలో ఆయన యొక్క రాజ్య అధికారాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం 8వ వచనంలో ఆ విధంగా తెలియబడుతూ ఉంది. అలాగే మరి లాస్ట్లో ఒకసారి పరిశీలించినట్టయితే 9, 12 వచనాల్లో కూడా ఇలా కనపడుతుంది. ఈ వచనాల్లో మెస్సయ్య యొక్క పాలనకు లొంగిపోవాలని, ఆయనకు మనము లోబడి జీవించాలని మరి మానవాళికి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. లేకపోతే ఆయన ఉగ్రతని మనం ఎదుర్కోవాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విధమైన ఉగ్రత అంటే, దేవుని కుమారుడైన మెస్సయ్యను యొక్క దైవిక అధికారమును, ఆయన శాశ్వతమైన రాజ్య స్థాపనను మరియు ఆయన యొక్క పరిపాలనను అంగీకరించాలని లోకానికి, అనగా మానవులైన మనకి, లోకం అంటే భూమి కాదండి, మానవులైన మనకి తెలియపరుస్తుంది. అలాగే హెచ్చరికతో కూడిన పిలుపును కూడా ఇస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మెస్సయ్య అనబడే యేసుక్రీస్తుకి భూమి మీద సర్వాధికారములు ఇచ్చాడని, ఆ అధికారముతోనే మరి పాపపుణ్యముల యొక్క కర్మ ఫలములను
లేకపోతే పాపపుణ్యముల యొక్క ఫలములను అనుభవించటానికి ఆయన తీర్పరిగాను, రాజుగాను, సార్వభౌముడిగాను, మెస్సయ్యగాను, రాజ్యాధికారిగా కూడా ఈ లోకానికి రావబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మాటను అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని నామములో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.